పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే రైతులకి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ప్రతి ఒక్క రైతుకు పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన డబ్బుల గురించి వీడియోలో కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి 2,000 రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ కేవైసీని అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో కంపల్సరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 6,000 మొత్తం కలిపి 10,000 రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తామనేసి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది. ఈ 10,000 రూపాయలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నిచ్చి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఈ 10,000 రూపాయలను అంటే 6,000 రూపాయలు అనేది పీఎం కిసాన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేసేవారు. ఇప్పుడైతే 10,000 రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలు అయితే అమలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నేస్తంగా ఉండేలా పీఎం కిసాన్ యోజన స్కీమ్ డిజైన్ అయితే చేసి అమలు చేస్తుంది నరేంద్ర మోదీ సర్కార్. పీఎం కిసాన్ యోజనలోని భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచాలనే కోణంలోని ప్రభుత్వం ప్రణాళికలైతే చేస్తుందనే చర్చ అయితే జనాల్లోనైతే నడుస్తుంది. ఫిబ్రవరి 1, జనవరి 25న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లోని ఈ నిర్ణయం అయితే తీసుకుంటారనేసి టాక్ అయితే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి కీలక సమాచారం అయితే బయటకు వచ్చింది. ఈ స్కీమ్ కింద రైతులకు మరింత లాభం చేకూరేలా నయా ప్లాన్ అయితే రెడీ చేసిందంట మోదీ సర్కార్. పీఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సహాయాన్ని పెంచాలనే ఆలోచనలోని అందుకు కసరత్తు అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఇస్తున్న ఈ 6,000 రూపాయలను మొత్తం 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి సమయాల్లోని ప్రతి విడతలోని ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది రైతులందరికీ. ఇప్పటి వరకు 18 విడతల డబ్బులు అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 19వ విడత డబ్బులను 2025 ఫిబ్రవరి నెలలోని రిలీజ్ కానున్నట్లు మనకైతే సమాచారం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ 18వ విడతలోని 2,000 రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బులను 19వ విడతలోని కలిపి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అంటే 18వ విడత 19వ విడత కలిపి మొత్తం 4,000 రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలోని ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది వద్దని ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి సంవత్సరానికి 6,000 రూపాయలని అయితే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయగా అదే 6,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకి పెంచి మనకి ఫిబ్రవరి 19వ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పీఎం కిసాన్ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది. కావున ఈ బడ్జెట్లోని పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 6,000 రూపాయలను కాస్త 10,000 రూపాయలకి పెంచి రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్స్ని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, రైతులు ప్రతి ఒక్క రైతు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అనగా 19వ విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మీరు కంపల్సరీగా కంప్లీట్ అనేది చేసుకోండి. ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తెలియని వారు ఈ రోజు నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి సంవత్సరం మొత్తం ఆన్లోనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రాల్లో కానీ, రైతు భరోసా కేంద్రాల్లో కానీ, మీ గ్రామవార్డు సచివాలయాల్లో కానీ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన శాఖల్లో కానీ మీరైతే ప్రతి ఒక్క రైతు అర్హత పొంది ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని విధాల డాక్యుమెంట్స్ అనేది
సిద్ధమయ్యేసి ఉంటాయో అలాంటి రైతులు కంపల్సరీగా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు నుండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఇదండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి తాజా అప్డేట్స్ అయితే రైతులకి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ప్రతి ఒక్క రైతుకు పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన డబ్బుల గురించి వీడియోలో కంప్లీట్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి 2000 రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా ఈ కేవైసీని అనేది మీరు కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు ఈ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో కంపల్సరిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సంవత్సరానికి 6000 రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ 6000 మొత్తం కలిపి 10,000 రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేస్తామనేసి తాజా అప్డేట్స్ అయితే మనకి రావడం జరిగింది. ఈ 10,000 రూపాయలకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, కంపల్సరీగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇచ్చి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా మీరు తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఈ 10,000 రూపాయలను అంటే 6,000 రూపాయలు అనేది పీఎం కిసాన్ డబ్బులు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేసేవారు. ఇప్పుడైతే 10,000 రూపాయలను పీఎం కిసాన్ పథకం కింద రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో చూద్దాం. రైతుల సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలు అయితే అమలు చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నేస్తంగా ఉండేలా పీఎం కిసాన్ యోజన స్కీమ్ డిజైన్ అయితే చేసి అమలు చేస్తుంది నరేంద్ర మోదీ సర్కార్. పీఎం కిసాన్ యోజనలోని భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తాన్ని 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచాలనే కోణంలోని ప్రభుత్వం ప్రణాళికలైతే చేస్తుందనే చర్చ అయితే జనాల్లోనైతే నడుస్తుంది. ఫిబ్రవరి 1, జనవరి 25న సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లోని ఈ నిర్ణయం అయితే తీసుకుంటారనేసి టాక్ అయితే బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి కీలక సమాచారం అయితే బయటకు వచ్చింది. ఈ స్కీమ్ కింద రైతులకు మరింత లాభం చేకూరేలా నయా ప్లాన్ అయితే రెడీ చేసిందంట మోదీ సర్కార్. పీఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సహాయాన్ని పెంచాలనే ఆలోచనలోని అందుకు కసరత్తు అయితే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఇస్తున్న ఈ 6,000 రూపాయలను మొత్తం 3 విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్, జూలై, ఆగస్ట్, నవంబర్, డిసెంబర్, మార్చి సమయాల్లోని ప్రతి విడతలోని ఎకరానికి 2,000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది రైతులందరికీ. ఇప్పటి వరకు 18 విడతల డబ్బులు అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. 19వ విడత డబ్బులను 2025 ఫిబ్రవరి నెలలోని రిలీజ్ కానున్నట్లు మనకైతే సమాచారం అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం నుండి. ఇదిలా ఉంటే పీఎం కిసాన్ 18వ విడతలోని 2,000 రూపాయలు అందుకోని రైతులకు ఆ డబ్బులను 19వ విడతలోని కలిపి జమ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అంటే 18వ విడత 19వ విడత కలిపి మొత్తం 4,000 రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలోని ఎలాంటి కన్ఫ్యూజన్ అనేది వద్దని ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించి సంవత్సరానికి 6,000 రూపాయలను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేయగా అదే 6,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకి పెంచి మనకి ఫిబ్రవరి 19వ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది పీఎం కిసాన్ అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతుంది. కావున ఈ బడ్జెట్లోని పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 6,000 రూపాయలను కాస్త 10,000 రూపాయలకి పెంచి రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా అప్డేట్స్ని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, రైతులు ప్రతి ఒక్క రైతు ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అనగా 19వ విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది మీరు కంపల్సరీగా కంప్లీట్ అనేది చేసుకోండి. ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో వారు తెలియని వారు ఈ రోజు నుండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి.
సో ఫ్రెండ్స్, ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి సంవత్సరం మొత్తం ఆన్‌లోనే ఉంటుంది కాబట్టి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ దగ్గరలో ఉండే మీ సేవా కేంద్రాల్లో గానీ, రైతు భరోసా కేంద్రాల్లో గానీ, మీ గ్రామవార్డు సచివాలయాల్లో గానీ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన శాఖల్లో గానీ, మీరైతే ప్రతి ఒక్క రైతు అర్హత పొంది, ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని విధాల డాక్యుమెంట్స్ అనేది సిద్ధమయ్యేసి ఉంటాయో, అలాంటి రైతులు కంపల్సరీగా మీరు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రోజు నుండి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, పీఎం కిసాన్ 19వ విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఫిబ్రవరి మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్‌కి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. సో ఫ్రెండ్స్, ఇదండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం